హలో ఫ్రెండ్స్, ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన హోమ్ మేడ్ నటేలా అలాగే పీనట్ బటర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. తప్పకుండా చూడండి, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇందులోనే నేను రెండు చూపిస్తున్నాను కాబట్టి వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. ఈ స్ప్రెడ్స్ మీరు దేనిలో అయినా యూస్ చేసుకోవచ్చు. అంటే జనరల్గా చపాతీలోకైనా బ్రెడ్లోకైనా ఈవెన్ మీరు దోశలో అయినా పిల్లలకి ఈ స్ప్రెడ్ వేసి ఇవ్వచ్చు. డైలీ తిన్నా ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. ఎందుకంటే అన్నీ మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్సే వాడతాం కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ నటేలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను 1 కప్ బాదాం వేస్తున్నాను. ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అంటూ ఏమీ అవసరం లేదండి. జస్ట్ మీరు మీ మెజర్మెంట్స్ మీకు ఎలా అయితే మీరు రెగ్యులర్గా యూస్ చేసుకుంటారో వాటితో వేసేసుకోవచ్చు. ఇక్కడ 1 కప్పు బాదాం తీసుకొని అవి సిమ్ములో నిదానంగా ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కంప్లీట్గా చల్లారిన తర్వాతనే గ్రైండ్ చేసుకుందాము. సో చూసారు కదా, ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత జార్లో వేసుకోండి. జార్లో వేసుకున్న తర్వాత బ్లెండ్ చేసుకుందాం మనము. సో ఇలా స్టెప్ బై స్టెప్ మీరు గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి మనం బ్లెండ్ని తిప్పకుండా, అంటే జార్ వేడెక్కకుండా నిదానంగా ఇలా ఫస్ట్ ఒక పొడి చేసుకున్న తర్వాత మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ చూసారు కదా, ఇలా ముద్దగా అయ్యేంత వరకు మళ్ళీ బ్లెండ్ చేసుకొని మళ్ళీ ఇలా ఆయిల్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు, అంటే మనకి బాదాంలో ఉన్న ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయ్యేంత వరకు మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ని వేడవ్వకుండా నిదానంగా సిమ్, అంటే మనకి ఆన్ ఆఫ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇలా ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఇలా ఆయిల్ మెల్లగా పైకి వచ్చేంత వరకు వేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల షుగర్, ఇది షుగర్ నేను బ్రౌన్ షుగర్ వేస్తున్నాను, లేదంటే మీరు బెల్లమైనా యూస్ చేయొచ్చు. వైట్ షుగర్ మాత్రం వేయకండి. ఇది వేసుకున్న తర్వాత 2 స్పూన్ల ఆయిల్, ఇది నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను, లేదంటే మీ దగ్గర మనకి ఇప్పుడు కొబ్బరి నూనె కూడా దొరుకుతుంది కదా, అదైనా వేసుకోవచ్చు. అలాగే 1 స్పూను కోకో పౌడర్, కానీ పల్లి ఆయిల్ మాత్రం వేయకండి, స్మెల్ వస్తుంది కాబట్టి. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ సేమ్ అదే పద్ధతిలో మంచిగా ఇలా గ్రైండ్ చేసుకోండి. నాకు ఇప్పుడు కొద్దిగా షుగర్ తక్కువగా అనిపించిందండి, అందుకే నేను మళ్ళీ ఇంకొక 2 స్పూన్ల షుగర్ వేస్తున్నాను. ఇది మీరు చూసి వేసుకోవచ్చు. మీకు పిల్లలకి ఎక్కువగా షుగర్ ఇష్టం ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, లేదు మీడియం షుగర్ ఇష్టం ఉంటే ఇలా వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని రెడీ అయిపోయింది మనకి పర్ఫెక్ట్గా. ఇప్పుడు దీన్ని మీరు గ్లాస్ జార్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. మినిమం 1 మంత్ అయినా ఉంటుందండి. తడి తగలకుండా చూసుకుంటే 1 మంత్ అయినా స్టోర్ చేసుకోవచ్చు దీన్ని. ఇందాక మీకు చెప్పినట్టు దీన్ని మీరు చపాతీలో కానీ దోశలో కానీ బ్రెడ్లో కానీ దేంట్లో అయినా పిల్లలకు హ్యాపీగా ఇచ్చేయచ్చు. ఇంకా ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ పీనట్ బటర్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. అదే ప్యాన్లో సేమ్ క్వాంటిటీలో 1 కప్పు పల్లీలు వేసుకొని, పల్లీలు చాలా ఇంపార్టెంట్ అండి, సిమ్ములో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన వాటిని చల్లారిన తర్వాత ఇలా పొట్టు తీసి రెడీగా పెట్టేసుకుందాము. ఇప్పుడు నేను అదే జార్లో వేస్తున్నాను. మళ్ళీ మనం జార్ కడిగేసిన తర్వాత మనం యూస్ చేస్తే తడైపోతుంది కాబట్టి నేను అదే జార్లో వేస్తున్నానండి, ఏ ప్రాబ్లం ఉండదు. సో ఫస్ట్ ఇలా పొడి లాగా చేసుకుని 1 స్పూను ఈ పొడిని తీసి పెట్టుకుందాము. జనరల్గా చాలా పిల్లలకి క్రంచీ పీనట్ బటర్ అంటే చాలా ఇష్టము కాబట్టి నేను ఇలా ఒక 2 స్పూన్లు తీస్తున్నాను. లేదు మీకు నార్మల్ పీనట్ బటరే కావాలి అనుకుంటే ఈ ఈ దీన్ని స్కిప్ చేసేయండి. అంటే ఇలా 2 స్పూన్లు తీసుకున్నాను కదా, దాన్ని స్కిప్ చేసేయండి, నార్మల్గా పొడి చేసుకోండి. సో చూసారు కదా, ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ నిదానంగా ఇలా ముద్దలాగా సేమ్ మనము హోమ్ మేడ్ నటేలా ఎలా చేసామో సేమ్ అదే ప్రాసెస్లో చేసేసుకుందాము. సో ఇలా ఫస్ట్ నెక్స్ట్ పొడిలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంచిగా దాంట్లో పల్లీల నుంచి ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఈ విధంగా మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్ల షుగరు, అలాగే 2 స్పూన్ల ఆయిల్. అసలు చాలామందికి డౌట్ రావచ్చు, ఆల్రెడీ మనకి పల్లీలలో బాదాంలో ఆయిల్ ఉంటుంది కదా, మళ్ళీ ఎక్స్ట్రా ఎందుకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి అని. అయితే మనము వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ కూడా సరిపడా ఉండాలి కాబట్టి మనము ఆయిల్ వేస్తున్నాము. సేమ్ మనకి వచ్చిన ఆయిల్ ఆ పల్లీలకి మాత్రమే సరిపోతుంది. ఈ మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసాం కదా, షుగరు అలాగే మిగతావి కూడా వేసాం కదా, అందుకని దానికి కూడా సమానంగా అయ్యేటట్టు మనము సరిపోవాలి కాబట్టి ఆయిల్ అనేది యూజ్ చేయాలి, లేకపోతే మనకి గట్టిగా అయిపోతుంది. కాబట్టి ఇలా ఆయిల్ కూడా వేసుకొని మనం తీసి పెట్టుకున్న క్రంచీలు ఉన్నాయి కదా,
రెడీ అయిన తర్వాత అంటే గ్రైండ్ చేసుకున్న తర్వాత రెడీ అయినాక ఈ క్రంచీ పొడి వేసి జస్ట్ కలిపేసి ఇంకా జార్లో స్టోర్ చేసుకోవడమే అండి, అంతే. సో ఒకటి అండి, ఈ మనకి హోమ్ మేడ్ మనం చేస్తున్నప్పుడు గ్రైండ్ వెయిట్ అవ్వకుండా నిదానంగా ఆన్ ఆఫ్ చేసుకుంటూ గ్రైండ్ చేయండి, అంతేగా. సో ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. అసలు 1 మంత్ కూడా పిల్లలు ఉంచనివ్వరండి, 1 వీక్కే అయిపోగొట్టేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో చెప్పాను కదా ఇంతకుముందే, దేనిలోకైనా యూస్ చేయండి, చపాతీకి కానీ బ్రెడ్కి, దోశకి, వేటికి పిల్లలకి ఎందులో అయితే ఇష్టమో అందులో హ్యాపీగా వేసేసి ఇచ్చేయండి. సో తప్పకుండా మాత్రం ట్రై చేయండి. ఇంకెందుకంటే ఆలస్యం, ఇలాంటి మంచి వీడియోస్ మరి మీరు రెగ్యులర్గా చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.